నిఖిల్ పృథ్వీ మీద ఎమోషనల్ అయ్యాడు కదా ఓడిపోయిన తర్వాత. ఎందుకంటే తను 100% నువ్వు ఇచ్చావు మచ్చా అని చెప్పేసి అయితే ఎమోషనల్ అవుతాడు. నిజంగా చెప్పుకోవాలంటే నాకు ఒక ఫస్ట్లో చూసుకుంటే తను విష్ణుప్రియతో మాట్లాడే మాటలు ఏంట్రా నిఖిల్ ఎలా మాట్లాడుతున్నాడు, తనకి అగెనెస్ట్గా మాట్లాడుతున్నాడే అన్నట్టుగా అనిపించింది అనమాట. సో లాస్ట్లో చూసుకుంటే అరే మచ్చా నువ్వు గెలిచావరా అన్నట్టుగా, అంటే నువ్వు గెలిచినా గెలవకపోయినా నువ్వు ఎఫర్ట్ అయితే పెట్టావు, చాలా మంచిగా ఆడావరా అనే విషయం అదైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ అనుకున్నప్పుడు అరే నిజం లేదు ఇద్దరు ఒకటే అన్నట్టుగా అయితే ఫీలింగ్ అయితే వచ్చింది. సో చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు, హక్ చేసుకొని తను కంట్రోల్ చేశారు. తను కూడా తన ఎమోషన్ కూడా అవ్వలేదు. ఓకే అంటే కొంచెం ఫీల్ అయ్యాడు కానీ బట్ ఎక్కడ ఎమోషనల్ అవ్వలేదు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది పృథ్వీలో. ఎక్కడ కంటెంట్లో డ్రాప్ కూడా రాలేదు, పోతే పోయింది అన్నట్టుగా లైట్గా, బట్ కాకపోతే కొంచెం ఫీలింగ్తో పోయిందనే ఫీల్తో ఉన్నాడు. సో పోతే పోయిందనే యాటిట్యూడ్తో అయితే ఉన్నాడు. వెళ్ళాడు, సిగరెట్ కాల్చుకున్నాడు, వచ్చాడు. సో అందరితో బాగానే అనిపించాడు. అసలు ఆఖరికి నబీల్ కూడా హక్ చేసుకొని తను కంట్రోల్ చేసేదాకా వచ్చాడు. బట్ అయినా కూడా తను చాలా లైట్గా పొలైట్గా ఓకే అన్నట్టుగా ఓకే పోనీ అన్నట్టుగా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది అనమాట. మన నిఖిల్ అయితే ఓదార్పుకి తనకేం అనిపించలేదు, ఓదార్చిన అవసరం కూడా లేదనిపిస్తుంది. కొంచెం సోని అది యష్మి చేసింది కొంచెం అక్కడ ఓదార్పు యాత్ర, కొంచెం ఓవర్గా ఓదార్పు యాత్ర. అదేమైతే అసలు నాకు ఈ వీక్ అంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకు యష్మి చేసింది అసలు ఎక్కడ నచ్చలేదు. కొంచెం పాటు కూడా తన ఇదైతే నచ్చలేదు, ఎక్కడ ఒక బిట్ కూడా లిటిల్ బిట్ కూడా నాకు నచ్చలేదు అనమాట. సో పృథ్వీకి నిఖిల్ చెప్పే మ్యాటర్ అయితే బాగా ఆడేవారు అనేది చాలా బాగా అనిపించింది. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా చూసుకుని కొంచెం ఎమోషనల్ అనిపించింది కానీ బట్ ఎక్కడ పృథ్వీ అయితే ఎమోషనల్ అవ్వలేదు. సో నాకు అనిపించినది ఇది. సో మన ఛానల్ మనకి ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.